వస్తాను సార్. హలో, బండి ఇక్కడ పార్క్ చేయకూడదు, తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేయండి. లేదు, ఇక్కడ పార్క్ చేయట్లేదు. ఇక్కడ సెక్యూరిటీ సుబ్బారావు అని ఒక అతను ఉండాలి. సుబ్బారావు గేట్ దగ్గరే ఉంటాడే. లేడు, గేట్ దగ్గర లేడు, అందుకే. అలాగా, టీ తాగడానికి వెళ్ళి ఉంటాడు, వస్తాడు, వెయిట్ చేయండి. దిగవయ్యా. ఏమైంది సార్? ఏం లేదు, పెట్రోల్ ట్యాంక్లో ఏదో అడ్డుపడ్డట్టుంది, చూడాలి. మనం అక్కడికి పోవడానికి ఇంకా ఎంతసేపు అవుద్ది సార్? నువ్వు తొందరగానే పోతావు, కానీ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఏమంటున్నాడు ఈయన? సార్, ఇద్దరం ఒకటిగా వచ్చాం, ఒకటిగానే కదా పోతాం. మరి నేను ఒక్కడే ముందుగా ఎలా పోతాను సార్? ఒకటిగా వస్తే ఒకటిగానే పోవాలా? దీన్ని పట్టుకో. ఇప్పటికే ఆలస్యమైంది సార్. బస్సు లేట్ అయితే ఊరికి పోయి ఎలా చేరం సార్? ఇప్పుడు ఎలా పోయి చేస్తావు? చాలా లేట్ అయింది, మనం రేపొద్దామా? చూద్దాం, ఉండు. హలో, అతని ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. వీడికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఏయ్ సుబ్బారావు, నేనయ్యా, నీకోసం డబ్బు తీసుకొచ్చానయ్యా. సార్ నేను అర్జెంట్గా ఊరికి పోతున్నాను సార్. ఇంటి ఊరికి వెళ్తున్నావా? ఎప్పుడు వస్తావయ్యా? నేను రావడానికి ఒక 4 వారం అవుతుంది సార్. ఏమంటున్నావయ్యా? మా అమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది, అందుకే బయలుదేరాను సార్. నేను రాగానే ఫోన్ చేస్తాను సార్. తొందరగా రావయ్యా. వచ్చేస్తాను సార్. ఏమైంది? అతను ఎప్పుడు వస్తాడంట? వస్తాడు, దయ్యంలా. వాడు రావడానికి వారం పడుతుందట. శివ, మీ తమ్ముడు ఒక చదువుకున్న క్రిమినల్. అతని విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుని మీ ఇంట్లో మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఆ సెక్యూరిటీని రానివ్వు, ఆ తర్వాత మనం కంప్లైంట్ ఇద్దాం. అంతవరకు నువ్వు ఇంట్లోనూ అతని ముందు ఏమీ తెలియనట్టే ప్రవర్తించు. కొంచెం కేర్ఫుల్గా ఉండు శివ. నువ్వు ఈజీగా చెప్పేశావు. వాడు కనుక నా చేతికి దొరికాడు. ప్లీజ్ శివ. ఆడది లేకుండేనా పాపము మగ
కళ వెలుగులు నాకేలరా కడలిలో మునకని అలనేనురా ఎందున పోటని వీరుండేరా నే తొలకరి పండునే పట్టేనురా అమృతము విషములు కలగలిసున్నా అపాయము అయ్యేదేమో చరభద్రం రా ఇక మరు జననము లేదంటారా అందాక సకలము అనుభవించరా హత్య చేసి ఇక్కడికి వచ్చి చిందులేస్తున్నావా అనే 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 వద్దునే, వద్దు వద్దు కల్లో కూడా అమ్మాయిలతో సంతోషంగా ఉండనివ్వట్లేదే గాయత్రి గురించి నిజం తెలిసిన వాచ్మెన్ వాడి కథ ముగిసిపోయింది నిజం తెలిసిన వాడు వీడొక్కడే వీడికి భయపడి నేను చచ్చేలా ఉన్నాను నేనెందుకు చావాలి నేను సంతోషంగా బతకాలి నేను సంతోషంగా బతకాలంటే వాడు చావాలి చావాలి పగలే కరెంట్ కట్ చేస్తున్నారు అనుకుంటే రాత్రులు కూడా కట్ చేసి నిద్ర లేకుండా చేస్తున్నారు రోడ్ లైట్లన్నీ వెలుగుతున్నాయి రేయ్ ఈ టైంలో ఏంట్రా వార్డ్రూమ్ తలుపు కొడుతున్నావు రేయ్ ఎందుకు తలుపు తడుతున్నావు రేయ్ నిన్నే అడుగుతున్నా ఏంటి వార్డ్రూమ్ తలుపు కొడుతున్నావు రేయ్ 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 ఇంకేమైనా పిచ్చి గిచ్చి పట్టిరా రేయ్ ఎందుకు ఈ టైంలో వార్డ్రూమ్ లోకి వస్తున్నా రే అశోక్ ఎక్కడ అశోక్ కనపడటం లేదు అనయ్య ఏమైందన్నయ్య ఎందుకు తలుపులు బట్టలు కొడుతున్నారు నీకేం తెలీదా నాకేం తెలుసు అన్నయ్య నేను స్టమక్ అప్సెట్ అయ్యి బాత్రూమ్ లో ఉన్నాను బయటకు వచ్చి చూడు సరే నీకెందుకు ఇలా చూడబోతున్నా కరెంట్ లేదన్నయ్య రేయ్ వాడిని ఎందుకు ఈ వేళప్పుడు ఇలా కంగారు పెడుతున్నా సరే సరే నువ్వు వెళ్ళి పడుకోపో రేయ్ నేను అడుగుతుంటే నువ్వు అడిగింది చాలు వెళ్ళి పడుకోపోవయ్యా వెళ్ళు ఏం జరుగుతుందో తెలియటం లేదురా నీకేమైనా కావాలంటే చెప్పరా నేను పైన ఉంటాను సరే అన్నయ్య రే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పరా నేను తీసుకెళ్తాను అయ్యో పర్లేదు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు సరే వెళ్ళి పడుకోపో నువ్వు వెళ్ళన్నయ్య నిజమంతా తెలిసి కూడా ఆసుపత్రికి తీసుకెళ్తాడట డౌటే లేదు నన్ను ఏదో చేయడానికి వీడు స్కెచ్ చేశాడు వీడిని ఇలాగే వదిలేస్తే నా పని అయిపోద్ది రేయ్ ఏమైందిరా నీకు వాడిని అన్నరా నేను వాడి తమ్ముడిరా నేనే వాడిని వేసేయమంటున్నాను ఇంకేంటి అది కాదురా అన్నదమ్ములు ఈరోజు గొడవ పడతారు రేపు ఒకటైపోతారు అందుకని హత్యలు చేస్తారా అవునరా హత్య చేస్తాను నీ వల్ల అవుతుందా కాదా అని చెప్పు లేకపోతే నేను చూసుకుంటా
నేను రాత్రి ట్రై చేశాను, మిస్ అయ్యాడు. ఇక నుంచి ఒంటరిగా ట్రై చేస్తే పని అయ్యట్లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. నీ వృత్తి ఇదే కదా, నీకు చెప్తే పని ఈజీగా ముగిస్తావు కదా. ముందుకు దూసుకెళ్ళేవాడిదేరా జీవితం. ఇప్పుడు నేను ముందడికి వెళ్ళేదనుకో, ఆడిని లేపేస్తాడు. ఆ తర్వాత నువ్వు వచ్చి స్నేహితుడికి శ్రద్ధాంజలి అని పోస్టర్లు అంటించి తాగి చిందేసి వెళ్ళిపోతావు. పోయే ప్రాణం నాది. పోయిరా. అయితే డిసైడ్ అయ్యి వచ్చినట్టున్నావు. నువ్వు చెప్పేదంతా కరెక్టేనా మావా? ఎందుకైనా కొంచెం ఆలోచించరా. ఎక్కువగా ఆలోచించాము బతకలేము. సరే సరే, నువ్వేం టెన్షన్ అవ్వరా. అన్నతో మాట మాట్లాడి నేనే లైన్లోకి వస్తా. ఎక్కడ పెట్టాను? రేయ్, ఇది మెట్టు కూడా ఇంటి డాక్యుమెంట్. ఇది తీసుకెళ్ళి మామయ్యకి ఇచ్చిరా. లక్ష్మి, పెళ్లి ఇన్విటేషన్ ప్రూఫ్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు అది? ఆ రెండో ఆరులో పెట్టి నేను చూడండి. హలో, రేయ్ మావా, మీరెవరు? నా పేరు గుణ. అశోక్ లేడా? ఒక్క నిమిషం. ఎవరో గుణ అట. సార్, నేను అశోకన్ సార్. రేయ్ గుణాన్ రా. కేసు రీకాల్ చేశారు. రేపు మీరు కోర్టుకు వచ్చేయండి. రేయ్ ఏంట్రా వాగుతున్నావు? మీరేం మరీ అవ్వకండి సార్. ఉదయం కరెక్ట్గా 11ంటికి వచ్చేయండి. 2:30 కల్లా మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోవచ్చు. ప్లీజా నేను సార్ మాట్లాడుకోవచ్చులేండి. చెప్పరా. ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏం లేదురా, మా అన్నయ్య ఫోన్ తీశాడు. చెప్పు. రేయ్ మీరన్నతో మ్యాటర్ చెప్పాను. వేసేయమన్నాడు. మీ ఇంటి దగ్గరలోనే ఉన్నా. ఏంటి ఇంట్లో వేసేయమంటావా? చిచ్చి, ఇంట్లో వద్దురా. ఎంతైనా అన్నని కళ్ళెదురుగా వేస్తుంటే కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా. ఫీలింగ్ లేదు, ఏ తొక్క లేదు. ఆ మధ్య పోలీస్ ఎస్ఐ హెల్మెట్ మార్చి పెట్టుకోవడం వల్ల పొరపాటున చంపేశారు. అది ఇద్దరం ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. వాడనుకుని నన్ను పొడి చేస్తే అందుకే ఇంట్లో వద్దంటున్నాను. మా అన్నయ్య ఇప్పుడు ఎలాగో మెట్టు కూడా వెళ్తున్నాడు. వెళ్లే దారిలో పని ముగించేయండి. పని అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి రా. అందరూ నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. సరేనా? సరే మావా. రేయ్, ఇంకా పోలేదా నువ్వు? ఆయన ఎదురు చూస్తుంటాడ్రా. చూడు, ఎలాగో నేను వెళ్తే పని అయ్యట్లేదు. వాడు సంతకం పెట్టాలి. ఇది ఇచ్చేసి అలాగే సంతకం పెట్టరమ్మను. నాకు చిన్న పని ఉంది. మంచి పాయింట్తోనే మాట్లాడాడు. వాడేగా సంతకం చేయాల్సిందే. సరే. అరే శివ, ఈ ప్రూఫ్ అయినా ఇచ్చిరారా? వెళ్ళిపోయాడా? అశోక్, ఇలా రా. ఏంటన్నా? మెట్టు కూడా మామ ఎదురు చూస్తుంటాడు. ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఇచ్చిరా. ఏంటి? నేనా? నువ్వే కదా సంతకం చేయాలి. నేను పెట్టిన స్పాట్ మళ్ళీ నాకే పెడుతున్నాడు వాడు. ఏమైందిరా? లేదు నాన్న, నా సొంత ఆస్తి నేనే వెళ్ళి అమ్మాలా. ముహూర్తాలు పెట్టుకున్నావు. నువ్వు వెళ్తేనే పని అవుతుందిరా. అవుతుంది, నా పని అవుతుంది. నా చిన్నా కదూ, నేను చెప్పే ఏ మాట అయినా నువ్వే వింటావు. ఇదిగో. ఎంత చెప్పినా వినట్లేదే. సరే ఇవ్వండి. పోయిరారా బంగారు. ఏనొకడు సమయ సందర్భం లేకుండా నవ్వుతూ ఉంటాడు. ఏం బాబు, పిలిచావా? మిమ్మల్ని కాదు, వెళ్ళండి. సరే లక్ష్మి, ఓ పని అయిపోయింది. హలో. ఓకే. రెడీగా ఉండండి రా. ఎక్కడున్నారా? రే వాడిని చేస్తున్నావు. రే వాడి బ్రిడ్జ్ దగ్గర ఉన్నారా? రే వీడు వాడి కదట. వాడి తప్పండి, వాడు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాడట.
శీలా గుణ వచ్చాడా అక్కడికి? ఏంటి రాలేదా? చెప్పులాయరు అక్కడ గుణ ఉన్నాడా? సరే వీరాడు ఉన్నారా? ఉన్నారు సంతకం పెట్టవా? లేపేస్తాను. సోదరు లేకుండా చేస్తాను. రేపు కట్టండి రావండి. ఎవరొస్తాడో చూస్తాను. ఎవర్రా? వాడే అశోక్ అన్న. అశోక్ అంటే అదే వాళ్ళ అన్ననే లేపేమన్నా. ఇవ్వు. హలో అన్నా, నేను అశోక్ని. ఏంట్రా మీ నాన్న కూడా వేసామంటావా? ఎందుకురా గుణాన్ని అడుగుతున్నావు? మా అన్నయ్య గుణాన్ని చంపేస్తాడేమో, వాడు బొమ్మ కూడా గీసి పెట్టాడు. అరే గుణాకేంట్రా ప్రాబ్లం? గుణాకేమైందిరా? ఎక్కడ్రా వాడు? అడుగున్నా. ఏయ్ నీ లాయర్ ఫ్రెండ్ ఏదో చెప్తున్నాడు, ఏంటో అడుగు. హలో రేయ్ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? షెడ్లోరా. సరే అక్కడే ఉండు, నేను వస్తున్నాను. సరేరా. ఏమైందిరా? 2 రోజుల నుంచి కనబడలా, ఫోన్ కూడా చేయలేదు, డల్లుగా ఉన్నావు. ఏం లేదన్నా. ఏ పని చెప్పినా పూర్తి చేసేవాడివి, ఆ రోజు వాడిని వదిలొచ్చేసావు. రారా. ఏ గుణ ఏమైందిరా? ఇప్పుడు చెప్పరా. నీతో చెప్పడానికి ఏముందన్నా, ఆ రోజు అశోక్ వాళ్ళ అన్నం లేపడానికి వెళ్ళాం కదా, వాడు కొట్టిన కొట్టుడికి ఒక పక్క పని చేయటం లేదన్నా. ఏంట్రా? పక్షవాతం వచ్చిందేమో అని భయపడ్డాను. మనసేం బాలేదన్నా, ఏ పని చేయలేకపోతున్నానన్నా. ఒళ్ళు హూనం అయిపోయింది. అందుకే దర్గాకి వెళ్ళాను. ఇదిగో ఈ తాయెత్తు కట్టాను. అరే నువ్వు రౌడీవిరా, రౌడీ. ఇట్టా భయపడుతున్నావు? వాడి కొట్టుడు ఎలా ఉంటుందో చిన్నవాడికే తెలుస్తుంది. గుణ, ఏ గుణ ఇదిగో చూడరా. ఎవడ్రా ఇడు? నాలాగే ఉన్నాడు. అరే నేనే. ఎవడ గీసాడు? చాలా బాగా గీసాడు. రేయ్ మా అన్న గీసాడ్రా. మీ అన్న అన్నా ఇది చూడనా, నా బొమ్మ గీసాడనా, నన్ను వదిలిపెట్టాడన్నా. భయపడుతున్నాడు రా, భయపడుతున్నాడు. రేయ్ నీ భయమే నీ కొంప ముచ్చుతుంది. కత్తి పట్టుకోవడానికి ఒక గ్రిప్ కావాలి, ఆ గ్రిప్ నీ దగ్గర లేదు. వీడిని నమ్మే ప్రయోజనం లేదు. రేయ్ వాడు బతికుంటే వీడు భయపడతాడు, వాడిని వేసేస్తే వీడు భయపడ్డ కదా. మీ ఎవ్వరికి ఇంకా ఏ పని లేదు, ముందు వీడు అన్న వేసేయడమే. ఎలాంట్రా ఎలాంటి? ఆ రోజు వాడనుకుని ఈడంట పడ్డాం, అడావుడిలో పొరపాటున వీడినే లేపేసేటట్టున్నా. గమ్మునుండ్రా అన్నా, నేను బతుకుంటానని ఆస్తోనే మా అన్నయ్య చంపేమని డిసైడ్ చేసుకుని మీ దగ్గరకు వచ్చాను. వీడు చెప్పే చూస్తుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోగా నన్ను లేపేసేలా ఉన్నారు. ఏయ్ గుణ చెప్పు గుణ, ఏంట్రా వీడు ఇలా అంటున్నాడు? అయ్యయ్యో వీళ్ళ మధ్య ఈ గందరగోళం ఒకట. రే ఇట్రా. రే టోపీ ఉన్న తలను వదిలేయండి, టోపీ లేని తలను లేపేయండి. ఎలాంట్రా ఎలాండి ఎలాంట్రా. నువ్వు వెళ్ళి తమ్ముడు. తమ్ముడు టోపీలోనే ప్రాణం ఉంది, భద్రం. అయ్యో ప్రాణమే ఉందని చెప్పారు, వదిలేస్తానా? వస్తానన్నా. వస్తానరా. ఇటు టోపీ ముట్టుకోవద్దని నేను చెప్పాను, టోపీ ముట్టుకున్నావు చంపేస్తాను. ఏమైంది? చూడమ్మా
తీరా సరే సరే చెల్లెలు నవ్వులాటకు టోపీ తీస్తే దానికి ఎందుకు ఇంత రాదంటాం లేదు టోపీ లేకపోతే ఏం జరుగుతుందో వీళ్ళకేం తెలుసు. రేయ్, వీడేమైనా తెలుసా మీకు? రేయ్ వీడి బీరాగాడు తమ్ముడురా. వీడి బొమ్మ నీ దగ్గర ఎందుకుంది? ఇది వెంటనే మూసిపెట్టరా నాయనా. గుణ ఇందులో ఏమేమి కొనాలి? పోయిన వారం కాచిగూడలో ఒక రౌడీ హత్య గురించి న్యూస్ వచ్చిందే, అది వీడి చేసిందే. ప్రాబ్లం ఏంటి శివా? వాళ్ళు పచ్చి నెత్తిరి తాగేవాళ్ళరా? నువ్వు అని వెతుకుతున్నావు అని తెలిస్తేనే నిన్ను లేపేస్తాడు శివ. వాడు కనుక నా చేతికి దొరికాడు. నీకు అసలు బుద్ధుందా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? కెమెరా తీస్తావు? ఈ పని నా చేతిలో చచ్చుంటావు కదరా. చెప్పరా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదే కేసు పని మీద. ఏంట్రా కేసు? నీ కేసే పెద్ద కేసులో ఉంది. మీ అన్న లేపేసరికి బయట రాదని చెప్పాం కదా, ఎందుకు వచ్చావు? సరేరా, రే కొండ్రా, రా రా. కొంచెం లేట్ చేస్తుంటే నిన్నే లేపేసేవాళ్ళం. టెన్షన్ పెట్టేసావు కదా. ఎక్కరా రే, ఎక్కరా రే, తీరబండి. ఏంట్రా వీడిని వేస్తూ తిరుగుతున్నావు? వీడు అన్న మ్యాటర్ ఏమైంది? కుర్రాళ్ళు ఆ పని మీద ఉన్నారన్నా, రాత్రిలో వేసేస్తారు. వీడన్నా కామెడీ చేస్తాడు. టోపీ వేసుకోకుండా వచ్చాడు, అందరం చుట్టుముట్టేశాం. చచ్చి ఉండేవాడు, జస్ట్ మిస్. చేతిలోనే పోయేవాడు. నేను ఇప్పుడే వస్తాను. రారా. రేయ్ నిన్నేరా, కొంచెం భద్రంగా ఉండు. సరేనా? సరే. రా. నమస్తేనా? రేయ్, అదే 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 టార్చర్ టార్చర్ పెట్టేస్తాందిరా. కర్మకాలి పక్కన పడుకున్నా. నువ్వు అమ్మాయి విషయంలో ఎక్స్పర్ట్ కదా, అందుకే నీతో చెప్దామని. అన్న ముందు ఎలాగో ఇవన్నీ మాట్లాడలేము, అసహ్యంగా ఉంటుంది. అందుకే ఇలా పక్కన తీసుకొచ్చాను. దుబ్బేస్తోందిరా, హింస తట్టుకోలేకపోతున్నాను. సరేరా, బీరేసుకుంటూ మాట్లాడదాం. పద పద. ఏంటి ఇంకా ఈ గుణ ఫోన్ చేయలేదు? వేసేసాడా లేదా? ఈ షీలా ఉందే, మల్లికతో మాట్లాడే టెన్షన్ అవుతుంది. ఆ మల్లిక షీలాతో మాట్లాడుతున్నానని టెన్షన్ అయ్యి టార్చర్ పెడుతోంది. పోనీ ఇద్దరిని మెయింటైన్ చేద్దాం అనుకుంటే వల్ల కావట్లేదే. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఒకేసారి నలుగురు మెయింటైన్ చేస్తున్నావుగా, నేను ఇద్దరిని మెయింటైన్ చేయాలి. అందుకు నువ్వే నాకు ఐడియా చెప్పరా మావా. హలో మామా, హరీష్ మాట్లాడుతున్నారా? హరీషా? చెప్పరా, ఏంటి విషయం? సింగపూర్ నుంచి చెట్టు వచ్చిందిరా, మీరు వెంటనే చూడాలంటుంది. త్వరగా రా. చింటూ వచ్చిందా? అవును. ఇవాడే చూడాలా? అవునరా మామా, ఇవాడే చూడాలంటుంది. ఎక్కడుందిరా? మా అన్నని వేసేసి ఉంటారా? రే, ఈ మ్యాటర్ని స్ట్రైట్ గా వీరని డీల్ చేస్తున్నారు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఈ కాన కొడుకు గురించి ఏం ఆలోచించకరా.
మన విషయానికి రా. ఆ అమ్మాయి మ్యాటర్లో ఏమైనా కేసు అయితే నువ్వే డీల్ చేయాలి. ఎంతమంది వెతుకుతున్నారు? ఒక్కడి కాదు, ఇద్దరు కాదు, 40 మంది. అమ్మా అమ్మా, ఏంట్రా? నా టోపీ చూసావా? అదే అదే నాకు తెలుసు, అదే టార్చర్ టార్చర్ పెడుతోంది. హలో, మామా, నా టోపీ కనపట్లేదురా. ఇంత లేటుగా చెప్తావేంట్రా? రే మామా, వాడు టోపీ పెట్టుకున్నా వాడిని వదలదు. వేసేవాడిని వేసేవాడిని. నాకు పిచ్చ టెన్షన్ గా ఉంది మావా. దూరంగా ఉన్న నీకే టెన్షనా? వాడిని రేపేశానని చెప్పిన తర్వాత నేను సంతోషంగా ఉండగలను మావా. ఫోన్ పెట్టే. ఏంట్రా ఏసీ బార్లో చెమట్లు? బీరేస్తున్నాం కదా. బీరేస్తే చెమట పోస్తుందా? ఒకటికి వస్తుంది కదా. ఒకటికి వస్తే చెమట పోస్తుందా? వెళ్ళొచ్చేస్తాను రా. ఏంటి మావా, ఎక్కడ పరిగెడుతున్నావు? సరుకు చాలేదా? సైడ్ డిష్ చాలేదా? చెప్పరా, నేను కొనిస్తా. రేయ్. చెప్పరా, నీకు నా తమ్ముడికి ఏం సంబంధం? నన్ను ఎందుకు చంపడానికి వచ్చారు? అశోక్ నువ్వు హింసిస్తున్నావట. నేను ఇంట్లో లేపడానికి ట్రై చేశాడు, కానీ నువ్వు ఎలాగో మిస్ అయ్యావు. మీరిద్దరూ ఒకేలా ఉండడం వల్ల మర్డర్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ రాకూడదని టోపీ గుర్తుగా పెట్టుకున్నావు. మర్డర్ చేయడానికి గుర్తు టోపీ అట్రా? వాడు టోపీ తీరని ముండికేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వీడు ఇంకా చాలేదా? ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు ఏంటి? హలో అన్నా, చెప్పన్నా. హలో అన్నా, చెప్పన్నా. మావా, నేనే గుణాన్ రా. రే మామా, మా అన్నయ్య వేసావా? ఏంటి ఏంటి మా అన్నయ్య నుంచి ఫోన్ చేస్తున్నావు? ఏసన్ రా. రే సంతోషమైన విషయాన్ని బాగా నవ్వుతూ చెప్పరా, ఎందుకు ఏడుస్తూ చెప్తున్నావు? ఏసన్ రా. గుడ్. సరే, ఎక్కడున్నావు? ఇంట్లోనే రా, ఇంకెక్కడ ఉంటాను? సరే, నువ్వెక్కడున్నావు? మామా, పవర్ ప్లాంట్ దగ్గర ఉన్న కొత్త బిల్డింగ్ లో ఉన్నాను. వెంట బయలుదేరి వచ్చి. ఇదిగో ఇదిగో, వెంటనే వస్తున్నాను మామ, వెంటనే వస్తున్నా. చచ్చాడు. గుణా, గుణా. ఏ గుణా.
చచ్చాడు చచ్చాడు. రేయ్ ఇలా చావడానికైనా నాతో గొడవ పెట్టుకున్నావు? ఇప్పుడే నాకు ప్రశాంతత. రే అసలు లోకంలో లేని తప్పు నేనేం చేశాను రా? ఏదో ఆ అమ్మాయిలతో కొంచెం జాలీగా ఉండేవాడిని. అందులో ఒకటి చచ్చింది, అందుకని గాయత్రి గాయత్రి నువ్వు లేకుండా నేను బతకలేను అంటూ గడ్డం మెచ్చుకుని దేవదాసలా బతకమంటావా? బోర్రా. రే రే అమ్మాయిలు లేని జీవితం వేస్ట్ రా, వేస్ట్. ఇది అర్థం చేసుకోకుండా నన్ను ఏం టార్చర్ పెట్టావు? అందుకే లేపేసేమన్నాను. ఏముంది, రేపు ఒక్కరోజు నీకోసం శవయాత్రలో సంప్రదాయాలంటూ తిరగాలి. ఆ తర్వాత అయ్యో అన్నయ్య పోయావా పోయావా అంటూ ఏడ్చి గోలంటాలి. హే నీ మీద ప్రేమతో కాదు, ఊళ్ళో వాళ్ళని నమ్మించాలి కదా, అందుకే. రే తర్వాత నీ బాబుని చాలా ఈజీగా నమ్మించవచ్చు. వాడు నువ్వున్నప్పుడు ఏం చెప్పినా నమ్మేవాడు. ఇప్పుడు నువ్వు లేవా, ఇక నా మాటకు అప్పీలే లేదు. నరరూప రాక్షసుడా, శివాన్ని అన్యాయంగా చంపావు కదా. ఇప్పుడే వాడిని లేపేశాను, ఇప్పుడు నువ్వు వచ్చావా నా ప్రాణానికి? కాళ్ళు పట్టుకుంటున్నావా? పట్టుకో పట్టుకో, ఏదో ఒక రోజు వాడు నీ గొంతు పట్టుకుంటాడు, అప్పుడు తెలుస్తుంది నీకు. రాయ్ నువ్వు ఇక చావలేదట్రా. నేనెందుకు పరిగెత్తాలి? అదే నీకు తెలిసిపోయింది, వాడికి తెలిసిపోయింది. నేనెవరినో ఇక నేను పారిపోయి ఏం చేస్తాను? రారా రేయ్ రారా. పులి దాక్కునేది భయంతో కదరా, పంచావిస్తడానికి. ఏం జరుగుతుందా ఇక్కడ? అన్నా గుణ మాటలు ఏదో డౌట్ వచ్చిందన్నా, అందుకే మీకు ఫోన్ చేశానన్నా. వీడు గుణ ఏదో చేస్తాడన్నా. ఏయ్ గుణ ఎక్కడ్రా? అడుగుతున్నానుగా, చెప్పు. చెప్పరా, గుణ ఎక్కడ? ఇప్పుడు లేసేనా? ఏంటన్నా నువ్వు వాడిని వేసేస్తావు అనుకుంటే వాడు నిన్నేసాడు.